ఇప్పటి వరకు కునాఫా చాక్లెట్, కునాఫా డెజర్ట్ చూసారు కదా! ఈరోజు మనం కునాఫా ఖీర్ అయితే చేసేద్దాం. హలో గైస్, వాట్సాప్? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ కునాఫా ఖీర్ నోట్లో ఒక్కసారి పెట్టుకున్నారంటే ఆ పిస్తాషో, ఘీ, నట్స్ ఫ్లేవర్స్తో నోరంతా కునాఫా కునాఫా. అప్పుడు మీ నోట్లో నుంచి ఒకటే మాట వినిపిస్తుంది, హబీబీ కమ్ టు దుబాయ్. పదండి ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక 100 గ్రామ్స్ పిస్తాషియో మిక్సీ జార్లో వేసుకోండి. అలానే అందులోకి ఒక 50 ml కండెన్స్ మిల్క్ని యాడ్ చేసుకోండి. అలానే మీ దగ్గర అవైలబుల్లో ఉంటే పిస్తాషియో సిరప్ని కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని ఫైన్ పేస్ట్లా మిక్సీ వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 50 గ్రామ్స్ మెల్టెడ్ బటర్ని వేయండి. బటర్ మెల్ట్ చేసుకున్నాక సన్నటి రోస్టెడ్ సేమియా 100 గ్రామ్స్ యాడ్ చేసుకోండి. ఈ సేమియాని ఒక 3 మినిట్స్ ఆపకుండా కలుపుతూ ఫ్రై చేసుకోండి. సేమియా బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు పిస్తాషియో పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు సేమియా, పిస్తాషియో బటర్ని బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ సేమియాని కలుపుకోండి. సేమియా, పిస్తాషియో బటర్ బాగా కలిసాయి కదా, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మిల్క్ని యాడ్ చేస్తూ కలుపుకోండి. ఒకటేసారి వేసేయకండి, మిల్క్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు మిల్క్ని పూర్తిగా వేసేసుకొని పాలు, సేమియా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు సేమియా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం. ఈ సన్న సేమియాకి టైం అయితే ఎక్కువ పట్టదు, 3 to 5 మినిట్స్లోనే కుక్ అయిపోతాయి. ఇలా మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ప్యాన్ అంచులకి పట్టే మీగడ్ని గీకుతూ అందులోనే వేసేయండి. ఇలా ప్యాన్కి పట్టిన మీగడ్ని వేసుకొని కుక్ చేసుకోవడం వల్ల ఒక క్రీమీ స్ట్రక్చర్ అయితే ఫామ్ అవుతుంది. సేమియాని ఇలా ఒక 80% వరకు కుక్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ అనేది మీ స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ పిస్తా పేస్ట్లో కండెన్స్ మిల్క్ యాడ్ చేశాను కాబట్టి ఇందులోకి ఒక హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నా. మీ స్వీట్నెస్ని బట్టి షుగర్ని ఎక్కువ తక్కువ చేసుకోండి. మీరు ఎలా చేసుకున్నా ఈ కునాఫా ఖీర్ అయితే అదిరిపోతుంది. మీరు గనక ఒక మంచి డెజర్ట్ రెసిపీ కోసం చూస్తుంటే ఇది ది బెస్ట్. ఇది ఒక్కసారి మీరు చేశారంటే దీనికి ఎడిక్ట్ అయిపోతారు. అంత పిచ్చి టేస్ట్తో అయితే ఉంటుంది ఈ కునాఫా ఖీరు. షుగర్ మెల్ట్ అయ్యేలోపు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సారీ, చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడైతే షుగర్ని యాడ్ చేసుకున్నారో అప్పుడే ఒక హాఫ్ టీ స్పూను ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల మంచి సువాసనతో పాటు ఒక మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది మన కునాఫా ఖీర్లోకి. వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టి కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వేరొక ప్యాన్లో ఒక 1 టీ స్పూను ఘీని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేటివి మీకు ఇష్టం ఉన్నటివి యాడ్ చేసుకోవచ్చు. వేసుకున్న డ్రై ఫ్రూట్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని బాగా ఎర్రగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మన ఖీర్ కూడా బాగా థిక్గా కావాల్సిన కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేసింది. ఈ ఖీర్ని నార్మల్ పాయసంలా కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో చేసుకోండి. ఒక డెజర్ట్ లాగా సూపర్గా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు స్టవ్ ఆపేసి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోండి. అంతే, సూపర్ టేస్టీ ఫ్లేవర్ఫుల్, తింటే పిచ్చెక్కిపోయే కునాఫా ఖీర్ రెడీ. డ్రై ఫ్రూట్స్తో పాటు కొన్ని రోజ్ పెటల్స్ని కూడా యాడ్ చేసుకోండి. చూడటానికి చాలా బ్యూటిఫుల్ లుక్తో భలే ఉంటుంది. చుట్టాలు వచ్చినప్పుడు కానీ గ్యాదరింగ్స్కి కానీ ఈ విధంగా చేశారంటే అందరూ మీ రెసిపీకి ఫ్లాట్ అయిపోవాల్సిందే. ఈ రెసిపీ గురించి ఎంత చెప్పినా తక్కువే, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. నార్మల్ సేమియా పాయసానికి దీనికి పొంతనే ఉండదు. సరే, మీరెప్పుడు రుచి చూపిస్తున్నారు మీ ఇంట్లో వాళ్ళకి ఈ రెసిపీని? తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ప్లీజ్. మరో మంచి పిచ్చెక్కిచ్చే రెసిపీతో మళ్ళా కలుద్దాం. బై గాయ్స్.